నగ్న ఊరేగింపు ఫోటోకు అవార్డుపై నెట్టింట ఆగ్రహం. నగ్నంగా ఊరేగింపు చేసి దానికి ఒక అవార్డు ఇచ్చారు. మరి ఇది చిత్రంగా ఉంది. ఇంటర్నెట్ డెస్క్ అట. హమాస్ ఆకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫోటో అవార్డు దక్కడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఫోటోకు ప్రథమ బహుమతి ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతేడాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు కొందరు పౌరులను కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. ఆ సమయంలో జర్మన్ పర్యాటకురాలు షానీ లౌక్ను బంధించి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అప్పట్లో ఈ దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనపై అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ తీసిన ఒక ఫోటోకు అమెరికాకు చెందిన డొనాల్డ్ రెనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ నుంచి ప్రథమ బహుమతి లభించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణాన్ని ఉత్తమ ఫోటోగా ఎంపిక చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను తొలుత యథాతథంగా ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి నిరవకులు విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని తొలగించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. గాజా సరిహద్దు సమీపంలో హమాస్ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్ జరిగిన ప్రాంతంలో 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి కొందరు బందీలుగా తీసుకువెళ్లారు. వారిలో షానీ లౌక్ ఒకరు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రతిదాడిలో భాగంగా గాజా భూభాగంలోకి ఐడిఎఫ్ దళాలు ప్రవేశించి అప్పుడు షానీ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను తీవ్రంగా వేధించారని, గాజా మొత్తం ఊరేగించారని అప్పట్లో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇది ఎంత దారుణం అంటే నగ్నంగా ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్ సంస్థ ఏదైతే పాలస్తీనా హమాస్ సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేసి అక్కడ నుంచి కొంతమంది బందీలుగా తీసిపోయి వాళ్ళ దేశంలో నగ్నంగా ఊరేగించారట. షానీ లౌక్ అనే ఆమెను, ఒక పర్యాటకురాలు పాపం 260 మందిని చంపి కొంతమందిని మిగతా వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళి మొత్తం వీధులలో నగ్నంగా తిప్పి ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలకి మరి ఇది ఏం దిక్కుమాలిన ఈ జర్మన్ ఏదో అట ఏంది ఇది ప్రైవేట్ సంస్థ అట ఇదేదో ఇన్స్టిట్యూట్ ఉత్తమ ఫోటోగ్రఫీకి ఇచ్చే అవార్డులు దానికి ఇచ్చారట. అసలు మనం ఎటుపోతున్నాం? మానవత్వం ఉందా లేదా? ఏం ఫోటోలకి ఇస్తారు మీరు? దీంట్లో ఏమైనా ప్రకృతి ఉందా? దీంట్లో ఏమైనా మానవత్వం ఉందా? ఏం సందేశం ఇస్తున్నట్టు? కాబట్టి ఇది చాలా తీవ్రమైన పరిణామం. నగ్న ఊరేగింపు ఫోటోకు అవార్డులపై నెట్టింట కాదు ఆ సంస్థను బ్యాన్ చేయాలి. వాస్తవంగా నగ్నంగా ఊరేగించడం అనేది చట్టవిరుద్ధం. ఆ చట్టవిరుద్ధం దాంట్లో నరమేధం సృష్టించారు. 260 మందిని చంపిన వ్యక్తులు చంపి అక్కడ నుంచి బందీలుగా మహిళలను తీసిపోయి అనేక రకాలుగా వేధించి చిత్రహింసలకు గురి చేసి రేపులు చేశారు, చంపారు, హత్యలు చేశారు. అట్లాంటి ఫోటోలకు మీరు ఈ ఫోటోగ్రఫీ అవార్డులు ఇస్తే ఆ అవార్డుకి విలువ ఉందా? అవార్డు ఇచ్చేటోడు తీసుకుంటేటోడు దేనికి అవార్డు? ఏం సందేశం ఇస్తున్నట్టు? ఒక అవార్డు ఇచ్చినా ఒక పథకం ఇచ్చినా ఎట్లా ఉండాలో సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు ఉండాలి. కానీ సమాజానికి చెడు చేసేదాన్ని మీరేం సందేశం ఇస్తారు? కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. నగ్న ఊరేగింపు ఫోటోకు అనేది ఇదేదో డొనాల్డ్ రెనాల్డ్ జర్నలిజం ఇన్స్టిట్యూట్. ఏం జర్నలిజం? అదేం జర్నలిజం? అసలు జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఇచ్చిందట, అమెరికాకు చెందిన జర్నలిజం ఇన్స్టిట్యూట్. అంటే అట్లా ఊరేగించాలి నగ్నంగాని మీరు సందేశం ఇస్తానట్లా అనేది ఇప్పుడు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఈనాడుకు సంబంధించి